హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు నవ్య మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వ్లాగ్ వచ్చేసి నా ఈవినింగ్ టు నైట్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నానండి. వీడియో ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. ఇంకా ఈవినింగ్ అయితే ఇల్లంతా ఒకసారి అయితే ఊడ్చుకున్నానండి. బయట కూడా తుడుచుకొని సన్న ముగ్గైతే వేసేసుకున్నాను. ఇంకా బట్టలవి ఉంటే అవైతే మడత పెట్టేస్తున్నానండి. యాహ్! ఇంకా బట్టలైతే బిఫోర్ రోజు అదే కొంచెం వర్షం కింద పడ్డదండి నైట్. కొంచెం బట్టలైతే తడిచిపోయినవి. ఇంకా కొన్ని బట్టలైతే ఆరలేదండి. కొంచెం మా వారి ప్యాంట్లు అలా అయితే ఆరలేదు. అవైతే కొంచెం మళ్ళీ బయట వేయాలి. ఇంకా పిల్లల బట్టలు, ఇంకా నా బట్టలైతే ముందైతే మడత పెట్టేసుకున్నానండి. నాకైతే బట్టలు ఉతకడం ఒకటి, గిన్నెలు వాష్ చేయడం అంటే కొంచెం 2 అంటే కొంచెం చిరాకండి. ఏంటో మరి నచ్చదు. కానండి మన డైలీ రొటీన్‌లో అవి మాత్రం కామన్ అండి. బట్టలైతే ఉతుక్కోవాలి. ఇంకా గిన్నెలైతే కడుక్కోవాలి కదా! ఇంక తప్పదు కాబట్టి ఇంక అవైతే చేసుకుంటానండి మన డైలీ రొటీన్‌లో. ఇంకా బట్టలు మడత పెట్టడం కూడా అయితే అయిపోతుందండి. నాకు బట్టలు ఉతకడం అయితే కొంచెం చిరాకని చెప్పాను కదా! కానీ బట్టలు మడతెడితే మాత్రం బానే మడత పెడతానండి. కొంచెం ఇష్టంగానే మడత పెడతాను. ఇంక మడత పెట్టేసి ఇంక ఎవరి సెల్ఫ్‌లో వాళ్ళకైతే సర్దేశానండి. ఎలా సర్దినా సరే మా పిల్లలైతే తీసేస్తారు. వాళ్ళు బట్టలు తీసుకున్నప్పుడు మొత్తం అయితే అన్నీ లాగేస్తారండి. ఇంకా ఈ మధ్యనైతే నేనే ఇస్తున్నాను. ఇదివరకైతే మొత్తం లాగేసి ఇద్దరే కూడా కలిపేసుకునేవారండి. ఎవరికాళ్ళు సెపరేట్‌గా పెట్టినా సరే. ఇంకా నేనే ఇస్తున్నాను ఈ మధ్యనైతేని. ఇంకా ఎవరి సెల్ఫ్‌లో వాళ్ళకైతే సర్దేసి మా వారి ప్యాంట్లు బయటైతే ఆరేసానండి. ఈ లోపల మా పిల్లలొచ్చే టైం కూడా అయితే అయిపోయింది. ఇంకా పక్కనైతే పాలైతే పెట్టేసానండి పిల్లలకి. నాకైతే బ్లాక్ కాఫీ అయితే పెట్టుకుంటున్నాను. పిల్లలకి స్నాక్స్ ఏమైనా ఇస్తే నైట్ డిన్నర్ అయితే తినట్లేదండి. అందుకు కొంచెం స్నాక్స్ లాంటివైతే ఆపేసి పాలైతే ఇస్తున్నాను. ఇంకా పిల్లలు కూడా అయితే వచ్చేసారండి. ఇంకా కాళ్ళు చేతులైతే కడుక్కుంటాకైతే వెళ్ళారు. ఇంకా వీళ్ళ బ్యాగ్స్ అయితే నేనైతే తీసుకొచ్చానండి. ఇంకా క్యారేజెస్ అన్నీ నేనైతే ఇంకా సింక్‌లో వేసేసి, ఇంకా పిల్లలనైతే కాళ్ళు చేతులైతే తుడుచుకోమనండి. వాళ్ళైతే తుడుచుకుంటున్నారు. ఇంకా ఈ లోపలైతే నేను పాలైతే ఇచ్చేస్తున్నాను పిల్లలకి. ఇంక ఇద్దరికీ సేమ్ గ్లాస్‌లో అయితే పోయాలండి పాలు. ఇంక డిఫరెంట్ ఉంటే అస్సలు ఊరుకోరు. ఆ డిఫరెంట్ ఉన్న దాని గురించి కొట్టుకుంటారండి వీళ్ళైతేని. నిజంగా మా పిల్లలే ఇలా ఉన్నారా? అందరూ ఇలా ఉన్నారైతే నాకైతే తెలీదు గానీ, ఇంక మా పిల్లలకైతే సేమ్ ఈ త మా పాపకి ఏం కొంటే బాబుకి కూడా సేమ్ అయితే కొనాలి. అలా అలా ఉంటేనే వాళ్ళైతే ఒప్పుకుంటారండి ఏ విషయంలో అయినను. ఇంకా పాప అయితే పాలైతే తాగేసింది. ఇంక బాబుకైతే నేనైతే పాలు తాగిచ్చానండి. పాలు తాగిన తర్వాత పైకైతే తీసుకెళ్ళమన్నారండి. పక్కింటి పిల్లలైతే వచ్చారనేసి. ఈ మధ్యనైతే రావట్లేదు వాళ్ళైతేని. వీళ్ళు కూడా కిందే ఆడుకుంటున్నారండి. ఇంక ఆళ్ళైతే వచ్చారు కదా అనేసి ఇంక పైకైతే తీసుకెళ్ళమన్నారు. పైకి తీసుకెళ్తే మా పాప సింగిల్‌గా అయితే ఇలా ఆకులతో అయితే ఆడుకుంటుందండి. మా బాబు కాసేపేమో వాళ్ళతో ఆడుకొని, ఇంక నా దగ్గరికైతే వచ్చైతే కూర్చున్నాడండి. ఇంకా నేనైతే కిందకెళ్ళి వర్క్ చేసుకుందామన్నా సరే, ఇంక ఆళ్ళైతే ఒప్పుకోవట్లేదు. నేను కూర్చుంటే వాళ్ళైతే ఆడుకుంటారంటండి. ఇంకా నేనెందుకు అలా కూర్చున్నాను. కాసేపు మా బాబైతే వాళ్ళతో ఆడుకొని నా పక్కకైతే కూర్చొని, ఇంకా నాకైతే కబుర్లు చెప్తున్నాడు. మా పాప అయితే ఇంక ఎనకాలైతే ఆడుకుంటుందండి. అలా కాసేపైతే మా పిల్లలతో పైనైతే ఒక 1 అవర్ అలా అయితే స్పెండ్ అయితే చేశాము. ఇంకా కిందకొచ్చేటప్పటికి 6:30 అలా అయితే అయిపోయిందండి. ఇంక ఇక్కడొచ్చేసి ఇంకా డిన్నర్ కోసం దోసలైతే వేస్తున్నాను. మా వారు దోసలైతే వేయమన్నారండి. దాంట్లోకి టమాటో చట్నీ అయితే చేస్తున్నాను. చాలా సింపుల్‌గా అయితే చేస్తానండి. ఆల్రెడీ నా షార్ట్ వీడియోలో మీరు చూసుంటారు. నేను టమాటో పచ్చడి ఎలా చేస్తాననేసి. ఇంకా టమాటా పచ్చడి చేస్తూ ఇంక మా పిల్లలొచ్చేసి ఇంకా అటు ఇటు అయితే తిరుగుతున్నారండి. నేను ఈ పచ్చడి చేస్తూ వాళ్ళకైతే స్నానాలు రెడీ చేయడం అయితే చేసుకుంటూ ఉంటానండి. ఇంకా మా పిల్లల లంచ్ బాక్స్‌కొచ్చేసి ఇంకా ఏదో ఒక కర్రీ అలాంటిదైతే పెడతా ఉంటానండి. ఎందుకంటే వాళ్ళు ఇంటికాడ ఉంటే కొంచెం మారం చేస్తారు కదా! ఇంక స్కూల్‌లో అయితే కొంచెం భయపడైనా తింటారనేసి పెడతానండి. ఇంకా ఈవినింగ్‌కొచ్చేసి నైట్ డిన్నర్‌కి ఇంకా వాళ్ళకిష్టమొచ్చింది ఏదో ఒకటి అలా చేసైతే పెడతాను. కొంచెం ఇష్టంగా అయితే తింటారు కదా! అనేసి ఇంక దోసలు వేద్దామనుకుంటూ పల్లీల చట్నీ అయితే చేద్దామనుకున్నాను. ఇంకా మా పాపొచ్చేసి ఇంకా టమాటో చట్నీ అయితే చేయమందండి. ఇంకా టమాటో చట్నీ ఇష్టము. ఇద్దరు తింటారండి. సరే ఇంకా ఆళ్ళిష్టంగా తింటమే కావాలి కదా! అనేసి ఇంగ టమాటో చట్నీ అయితే చేస్తున్నాను. ఇంకా టమాటో చట్నీలో కొంచెం కొత్తిమీరైతే వేసుకున్నానండి. కొత్తిమీర వేసుకుంటే కొంచెం బావుంటుంది. వేసుకున్న తర్వాత ఇది కొంచెం చల్లారిపోయిన తర్వాత ఇంకా మిక్సీ అయితే పట్టేసుకున్నానండి. ఫస్ట్ ఇంకా పచ్చిమిర్చి అయితే పట్టేసుకున్న తర్వాత టమాటో కూడా అయితే వేసుకొని అయితే పట్టేసుకున్నాను. కొంచెం లూజ్‌గానే పట్టుకున్నానండి. కొంచెం దోసల్లోకి కదా! రైస్‌లోకి అయితే కొంచెం గట్టిగా ఉంటే బావుంటుంది. దోసలు కాబట్టి కొంచెం పలచగానే పట్టుకున్నాను మిక్సీ.
ఇంగా ఇక్కడ దోసలైతే వేస్తున్నానండి. ఇంకా దోసలు వేస్తున్నాను కదా! ఇంక పిల్లలు ఇంకా చుట్టూరు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకిష్టమైన ఫుడ్ అయితే ఇంక చుట్టూరు తిరుగుతానే ఉంటారండి వేయమనేసి. ఇంక ఇష్టం లేనిది అంటే నేను వాగి వాగి వాళ్ళకి తినిపించాలండి. అస్సలు తినరు. మా బాబు అయితే ఏది పెట్టినా తింటాడండి. మా పాప అలా కాదు. ఇష్టమైందైతేనే తింటది. ఇష్టం లేకపోతే అస్సలు తినదు. ఇంక వాగిస్తానే ఉంటది. ఇంక ఎలాగోలాగైతే పెట్టేస్తానండి. ఇంకా ఫస్ట్ ఇక్కడైతే దోసలైతే వేస్తున్నాను. ఇంక ఫస్ట్ దోసొచ్చేసి నాకు అస్సలు రాదండి బాబు. ఇంకా ఇప్పుడైతే పర్వాలేదు బానే వచ్చింది దోసైతేని. ఇంక దోసలైతే వేసేసుకుంటున్నానండి. వన్ బై వన్ ఒకేసారి వేసుకుంటున్నానండి దోసలు. ఇంక పిల్లలిద్దరికీ కలిపైతే పెట్టేద్దామనేసి. ఇంకా వాళ్ళకి పెట్టిన తర్వాత హోంవర్క్స్ అయితే రాయించాలండి. ఇంకా ముందు హోంవర్క్స్ రాయించేస్తే ఇంకా తినడానికి లేట్ అయితే అయిపోతుందండి. అందుకనేసి ఇంక ఫస్ట్ తినిపించేసిన తర్వాత హోంవర్క్స్ అయితే రాయిస్తున్నాను. ఇంక రాసిన తర్వాత నిద్రపోతారండి. ఇంక దోసలైతే వేసుకోవడం అయితే అయిపోయింది. ఇంక ఇద్దరు ప్లేట్‌లో అయితే తీసేసుకొని ఇంక టమాటో చట్నీ అయితే వేసేసి ఇంక ఇచ్చేసానండి పిల్లలకైతేని. ఇంక వాళ్ళే తినేస్తారు. దోసలైతే చెప్పాను కదా! వాళ్ళకిష్టమైనదైతే వాళ్ళే తినేస్తారని నేనైతే తినిపించక్కర్లేదు. ఇంక మా పాప అయితే తింటుందండి. మా బాబయితే మంచం మీద ఎక్కాడు. ఇంకా ఈ ప్లేస్ కావాలనేసి కొంచెం ఏడుస్తున్నాడండి. ఇంకాసేపటికైతే ఈ ప్లేస్ అయితే వాడైతే తీసేసుకున్నాడు. పాపయితే మంచం మీద అయితే కూర్చుందండి. ఇంక తింటున్నాడు వాడేని. ఇంకా వాడి చేతులతో తినడం చాలా కష్టమండి. హాఫ్ హాఫ్ తిన్నాడంతే. మళ్ళీ నేనైతే తినిపించానండి మొత్తము. ఈ లోపలొచ్చేసి అత్తయ్య గారొచ్చేసి గారెలయితే తీసుకొచ్చారండి వీళ్ళ కోసము. గారెలు కూడా అయితే వేసుకున్నాడు. ఏదో తినాలనేసి అయితే వేసుకున్నారండి. దాంట్లో ఒక్క గారె కూడా తినలేదు. ఆ దోస కూడా సగం తినేసి అక్కడి నుంచయితే లేసిపోయాడండి. తర్వాత నేనైతే కూర్చొని నేనైతే తినిపిచ్చాను వాడికైతేని. ఇంక వాళ్ళు తినేసిన తర్వాత ఇక్కడైతే హోమ్ వర్క్స్ అయితే చేయిస్తున్నానండి పిల్లలకి. బాబుకైతే హోమ్ వర్క్స్ అయితే నేనే చేయించాలండి. పాప అయితే తనే చేసేస్తది. నోట్ బుక్స్ అయితే రాసేస్తదండి. ఏమన్నా చెప్పాలి అంటేనే నాతో వచ్చైతే చెప్పించుకుంటది. ఇక్కడైతే బాబుకైతే కొంచెం కలరింగ్ అలా అయితే ఇచ్చారు. అవైతే చేయిస్తున్నానండి. అస్సలు రాయడండి వీడైతేని. ఇంకా స్టార్టింగ్ గదా! కొంచెం ఏడుస్తున్నాడు రాయడానికి. ఇంక మెల్లిగా వాడితో అయితే హోమ్ వర్క్స్ అయితే చేయించేసానండి అన్నీని. స్లేట్ వర్క్ మాత్రం వాడే రాస్తానని కూర్చుంటాడు. ఇంకా వన్ బై వన్ అయితే నోట్ బుక్స్ అయితే ఇచ్చారండి. నిజంగా చిన్న క్లాస్‌కి ఇన్ని వర్క్స్ అయితే అనిపించిందండి వీడికైతేని. ఇంకా వీడెప్పుడు నేర్చుకుంటాడని చూస్తున్నాను. అస్సలు పెన్సిల్ కూడా పట్టుకోడండి రాయడానికి. ఇంక నేనే పట్టుకున్నలా బలవంతంగా అయితే రాయిస్తాను. ఒక్కొక్కసారి అయితే అసలు రాయడండి. వాళ్ళ అక్క చేస్తది హోంవర్క్ వాడిది కూడాను. ఇంకా మా బాబుది హోంవర్క్ అయితే అయిపోయిందండి. ఇంకా పాపదైతే స్టార్ట్ చేశాము. ఇంక నోట్ బుక్స్ అయితే రాసేసిందండి. ఇంకా నేను చెప్పాల్సినవైతే ఉంటే ఇంకా నా కోసం అయితే వెయిట్ చేస్తుంది. ఇక్కడైతే నేనేదో చెప్తున్నానండి తనకి ఏమేమి కావాలనేసి. ఇంక చెప్పేసిన తర్వాత ఇంక డైరీ సైన్స్ కూడా ఇంక అక్కడే పెట్టేస్తానండి నేనైతేని. ఇంకా డైరీ సైన్స్ కూడా పెట్టేసిన తర్వాత ఇంక పాపకైతే చెప్పాల్సినవి కూడా అయితే చెప్పేసి చదివించాల్సినవి కూడా చదివించేస్తానండి. ఇంకా డైలీ చదివిచ్చేస్తాను. కొంచెం ఈజీ అవుతది కదనేసి మా పాప కూడా అలాగే ఉంటదని చాలా ఇష్టంగా రాస్తది, చదువుతది కూడాను. ఇంకా ఈళ్ళకయిపోయిన తర్వాత ఇంక మా వారు కూడా అయితే వచ్చారండి. ఇంక ఆయనకైతే దోసలేసైతే చేశానండి. ఇంక ఆయన కూడా అయితే తినేసారు. ఇంక నాకైతే వేసుకుంటున్నానండి. ఇంకా మా పిల్లలకి, మా వారికి వేసినప్పుడు పేపర్‌లా అయితే వేయాలండి. అలా అయితేనే తింటారు వాళ్ళైతేనే. ఇంక నాకొచ్చేసరికి నాకు చిరాకొచ్చేస్తదండి. అప్పటికి బద్ధకం కూడా వచ్చేస్తది. ఇంకా ఎలా వేసుకున్నా పర్వాలేదనేసి ఇంక వేసుకొనైతే తినేస్తున్నానండి. నాకైతే ఎవరైనా వేసిస్తే చాలా ఇష్టమండి. నాకైతే ఇంకా ఛాన్స్ లేదు. ఇంక నేనే వేసుకొనైతే తినాలి. ఇక్కడైతే ఇంకా వేసేసుకున్నానండి. దోసల గిన్నె అవి ఉంటే అవి కూడా అయితే నానబెట్టేసుకున్నాను. నేను కూడా అయితే తినేసిన తర్వాత గిన్నెలవి ఇవి ఉంటే అవైతే వాష్ చేస్తున్నానండి. నేనైతే బద్ధకించకుండా చేసుకోవాల్సిన పనుల్లో ఇదొకటండి. నేనస్సలు బద్ధకించను ఇలాంటి విషయాల్లో. నైట్‌కి నైటే క్లియర్ అయితే చేసేసుకుంటానండి. కొంచెం మార్నింగ్‌కయితే ఇంకెవరు చేస్తారండి? ఇంకా అప్పుడు కూడా మనమే చేసుకోవాలి గదా! కొంచెం చిరాకుగా కూడా అయితే ఉంటుంది మార్నింగ్ లెగ్గానే గిన్నెలు తోమాలంటేని. అందుకు నైటే క్లీన్ చేసైతే పెట్టేసుకుంటానండి. ఇలా క్లీన్ చేసేసుకుంటేనే కొంచెం ఏంటంటే ప్రశాంతంగా నిద్ర కూడా పడతది. ఇంక మార్నింగ్ ఏ పని లేదు కదా! ఫ్రెష్‌గా డే స్టార్ట్ చేయొచ్చు. ఇంకా పిల్లలకి వంట చేయడం అదంతా ఫ్రీగా కొంచెం పీస్‌ఫుల్‌గా అయితే ఉంటుందండి.
ఇంకా గిన్నెలు క్లీన్ చేయడం కూడా అయితే అయిపోయిందండి. ఇంక స్టాండ్ తీసి ఇంక పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. ఇంకా మొత్తం కౌంటర్ టాప్ కూడా మొత్తం అయితే క్లీన్ అయితే చేసుకుంటున్నానండి గ్యాస్ కూడాను. ఇలా క్లీన్ చేసుకుంటే కొంచెం చాలా నీట్‌గా అయితే ఉంటుందండి. బావుంటుంది కూడా మార్నింగ్‌కి. ఇంకా అదే చేత్తో కొంచెం టైల్స్ కూడా అయితే క్లీన్ చేసుకుంటానండి. ఎందుకంటే మళ్ళీ ఆహ్, ఒకేసారి క్లీన్ చేసుకోవాలన్నా కొంచెం డార్క్ స్పాట్స్ కింద అలా పడిపోయి అయితే ఉంటుంది కదా! అప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. ఇంకా ఎప్పటికప్పుడు టైల్స్ కూడా అయితే క్లీన్ చేసుకుంటే కొంచెం పని కూడా ఈజీగా ఉంటుంది. చూడడానికి కూడా చాలా బావుంటుందండి. మొత్తం అయితే గ్యాస్ అంతా క్లీన్ చేసుకున్నానండి మొత్తమును. గ్యాస్ దగ్గర మొత్తం అయితే అంతా క్లీన్ అయితే చేసేసుకున్నానండి. ఇంకా ఇవైతే పెట్టేసుకొని ఇంకా ముగ్గయితే వేసుకున్నానండి. ఇంకా మార్నింగ్ చాలా ఫ్రెష్‌గా కూడా అయితే ఉంటుంది. ఇంకా ఇప్పుడు క్లీన్ చేసుకుంటే పొద్దున్నకి కొంచెం మెస్సీ లేకుండా కొంచెం పీస్‌ఫుల్‌గా, ప్రశాంతంగా అయితే ఉంటుందండి. ఇంకా ఈ విధంగా ముగ్గులు కూడా అయితే వేసేసుకున్నాను. ఇంకా నైట్ చేయాల్సిన పనులు కొంచెం డ్రై ఫ్రూట్స్ అలా నానబెట్టాల్సినవి ఉంటే అయి కూడా అయితే నానబెట్టేసానండి. నా డే వచ్చేసి ఫుల్‌ఫిల్ అయితే అయిపోయింది. రేపు మార్నింగ్ కొంచెం పీస్‌ఫుల్ మార్నింగ్ అయితే స్టార్ట్ చేయాలి. నా ఈవినింగ్ టు నైట్ చాలా ప్రొడక్టివ్‌గా అయితే గడిచిందండి. ఇవన్నీ అయ్యేటప్పటికి టైం వచ్చేసి 10:30, 11 అయితే అయిపోయిందండి. ఇంకా ఇక్కడితో వీడియో ఎండ్ అయితే చేస్తున్నాను. నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా పడుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో కలుద్దాము. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.